నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి మండలం మధురపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని అడవిరాజుపాలెం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎంతో ఆత్మీయ వాతావరణంలో జరిగింది. అవ్వలు తాతల ఆశీర్వాదాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమం పండగ వాతావరణాన్ని తలపించింది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్దిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులతో కలిసి ఆపరేషన్ క్లీన్ స్వీమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అడవిరాజుపాలెం రచ్చబండ వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్లో గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలను శ్రద్దగా విన్న ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే కాకుండా గ్రామీణాభివృద్ధి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంతమంది మా మనవాళ్ళు మనవరాళ్ళ? ఇద్దరు మనవాళ్ళు, ఒక మనవడు. ఇంకేమైతే హ్యాపీ, సంతోషం వాళ్ళు చూడంగానే. ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిన్ను అంత బాగా చూసుకుంటున్నప్పుడు మనం ఆడే ఉండాలని కోరుకోవాలా. ఓకేమ్మా, మంచిది, సంతోషం తల్లి, సంతోషం. మరలా పెన్షన్ పెంచేది కూడా ఆయనే, ఎప్పుడైనా ఎప్పటికైనా. అందుకని ఆయన బాగుండాలని మనం కోరుకోవాలి. ఓకేమ్మా. ఇది కాదు కానీ అక్కడ అపార్ట్మెంట్ కానీ ఈ కాలనీకి వచ్చి పెద్ద రోడ్డు ఉంది అక్కడ దాన్ని పెట్టున్నారమ్మా, డబ్బులు పంపించున్నారు. ముందు నీళ్ళు ఇవ్వాలి. మధురపాడులో ఉన్న అడవిరాజుపాలెం ఇక్కడ బాగా లో వోల్టేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉందంట. నీ దృష్టికి వచ్చిందా? త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్ ఉన్నట్టుంది. బాక్స్ డబ్బాలో ఉండేది కదా, త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్ ఉంది. స్టెప్ అప్ చేయాలి. ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ లోపల 125 ఇళ్ళు ఉన్నాయి. ఎంతమందిని పెట్టారు గ్యాంగ్ వర్క్? 20 మందిని పెట్టాం సార్. రోజుకు ఒక వార్డా. అందరికీ నమస్కారాలు. ఈ రోజున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా కింద మద్దురుపాడులో ఉన్నటువంటి అడవిరాజుపాలెంలో సందర్శించడం జరిగింది. ఇంటింటా పెన్షన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైనటువంటి అందరికీ కూడా మేము పెన్షన్లు అందిస్తూ ఉన్నాం. అతి త్వరలో ఎవరికైతే గత 2 సంవత్సరాల నుంచి పెన్షన్లు రాక వయసు వచ్చినా కూడా రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అతి తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయించి వారికి కూడా అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీ వారు కావలిలో ఉన్నటువంటి 40 వార్డులలో ప్రతి వార్డులో ఉన్నటువంటి డ్రైనేజీలని క్లీన్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మే 22వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ లోపల అన్ని వార్డులో గ్యాంగ్ వర్క్ చేసి వార్డులో ఉన్నటువంటి 2-3 శానిటేషన్ సిబ్బందితో కాకుండా 20-30 మందిని ఒక ప్రాంతానికి కేటాయించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీలు అన్నిటినీ కూడా క్లీన్ చేసి ప్రజలకి సౌకర్యమైనటువంటి విధంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో